హరే కృష్ణ, వెల్కమ్ టు హోమియో ఫోకస్. దిస్ ఇస్ డాక్టర్ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం విమెన్, ఎస్పెషల్లీ హోమ్ మేకర్స్, వాళ్ళు చేసే పనులు ఏంటి, వాటి వల్ల వాళ్ళకు వచ్చే సమస్యలు ఏంటి, అండ్ వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి, అండ్ హౌ హోమియోపతి హెల్ప్స్ ఇన్ దిస్ కేస్ అన్న దాని గురించి మాట్లాడుకుందాం. చాలా మంది హోమ్ మేకర్స్ అంటే ఏముందండి, కాస్త పని చేసుకుంటారు, పడుకొనే ఉంటారు, ఇప్పుడు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వచ్చేసినా ఎవరికేం బాధ అని చెప్పి ఊర్లో కరేపాకు తీసి పడేసినట్టు వాడేస్తారు. బట్ ఇస్ దిస్ రియల్? అంత ఈజీ హ్యాపీనే ఉంటే వాళ్ళకి చికాకులు కోపాలు ఎందుకు, ఈ ఒంటి నొప్పులు ఎందుకు, స్కిన్ డిసీజెస్ ఎందుకు? నో రైట్. వాళ్ళకి ఇవన్నీ సఫర్ అవుతున్నారు లేడీస్. రీజన్ ఈస్ దట్ పని చేసుకోవడం ప్రాబ్లం అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, తప్పదు. ఒకరి మీదే అంత నెత్తినేసేయడం, వాళ్ళకి వదిలేయడం, అది ప్రాబ్లమేటిక్ అనమాట. సో ఫస్ట్ థింగ్, షేరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకరి మీదే వేసేస్తే, అండ్ ఈ లేడీస్ కూడా వాళ్ళకి ఏదో అవార్డు ఇస్తున్నట్టు పనిచేస్తూ ఉంటారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. దానివల్ల క్రానిక్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. పని చేయడం ప్రాబ్లం కాదు, బట్ ఓవర్లోడ్ తీసుకోవడం, ఒకళ్ళే అన్ని చేయడం, ఎస్పెషల్లీ క్లీనింగ్ కానీ, లాండ్రీ కానీ, మాపింగ్, ఇవన్నీ ఏమవుతాయంటే రిపీటెడ్ మూమెంట్స్ అనమాట. వన్ సైడ్ ఆఫ్ ద బాడీనే మనం ఎక్కువగా వాడడం వల్ల మజిల్స్, టెండాన్స్, నర్వ్స్ ఇవన్నీ స్ట్రెస్కి గురవుతాయి. వీటి వల్ల మనకి బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, సయాటికాస్ ఇవన్నీ బయటపడతాయి అనమాట. క్రానిక్గా మనం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. మరి దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలంటే, ప్రతి పని తర్వాత సూపర్ ఉమెన్ లాగా ఉరికి కంటిన్యూస్గా చేయదు. తుడిచాం, వండేసాం, అంట్లు దోగాం, ఇలా కంటిన్యూస్గా చేస్తే రెండో రోజుకి పడిపోతుంది, క్రానిక్గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అలా చేయకుండా ప్రతి పని తర్వాత ఒక 10 to 15 minutes బ్రేక్ తీసుకోవాలి. ఇంకో సైడ్ ఆఫ్ ద బాడీ మనం వాడట్లేం కాబట్టి దానికి కొంచెం ఎక్సర్సైజ్ ఇవ్వాలి. రైట్ హ్యాండే ఎక్కువ వాడుతున్నాం, లెఫ్ట్ హ్యాండ్తో కొంచెం పని చేయాలి, కొంచెం స్ట్రెచ్ చేయాలి, కూర్చోవాలి, రిలాక్స్ అవ్వాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. వీటి వల్ల బాడీ ఈ పెయిన్స్ ఇవి రాకుండా ప్రివెంట్ చేయడమే కాకుండా ఈ కోపం, చికాకులు కూడా తగ్గుతాయి అనమాట. ఒకరి మీదే అన్ని పనులు వేస్తే ఏమవుతుంది, అది స్ట్రెస్ అవుతుంది. స్ట్రెస్ వల్ల రిలేషన్షిప్స్ ఎలా బాగుంటాయి, ఇలా కోపం, చికాకులు వస్తాయి. ఏమన్నా అరుస్తారు, చికాకు పడతారు. ఇంట్లో హార్మోనీ ఉంటుందా, పీస్ ఉంటుందా, ఉండదు. సో అవి కూడా చాలా తగ్గడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సెకండ్ థింగ్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే, డస్టింగ్ చేసేటప్పుడు కానీ, ఇంట్లో పొగలు, కెమికల్స్ కావచ్చు, ఇంకా కట్టెల పొయ్యి మీద ఉండే వాళ్ళైతే వీళ్ళకి క్రానిక్గా ఆస్మా కానీ, లంగ్ డిసీజెస్ కానీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో క్లీనర్ ఫ్యూల్స్ని ఆఫ్ చేసుకోవడం, లైక్ ఎల్పిజి, అండ్ వేరింగ్ ఎ మాస్క్ వైల్ డస్టింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇంకా హోమ్ మేకర్స్లో స్కిన్ కండిషన్స్ వచ్చేసి మనం డెర్మటైటిస్ని ఎక్కువగా చూస్తుంటాం, బికాస్ ప్రొలాంగ్ వెట్ ఎక్స్పోజర్ కావచ్చు, అంట్లు తోవేటప్పుడు కావచ్చు, బట్టలు ఉతికేటప్పుడు కావచ్చు, ఎక్కువసేపు నీళ్ళలో చేతులు నాని డిటర్జెంట్స్, వేరే వేరే కెమికల్స్ వీటన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యి స్కిన్ అంతా డ్రైగా, మంటలు, దురదలు ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇదంతా డెర్మటైటిస్. సో వీటిని అవాయిడ్ చేయడానికి గ్లోవ్స్ వాడుకోండి. ఇంకా కొందరు పాతకాలం వాళ్ళైతే వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట, అన్ని పనులు మేమే చేస్తాం. వీళ్ళు పర్ఫెక్షనిస్ట్ లాగా ఉంటారు, ఇలానే కావాలి, ఇది చేయాలి, నేను తప్ప ఎవరు సరిగ్గా చేయలేరు, ఇలా మెంటాలిటీ. ఒకవేళ ఆడవాళ్ళు ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దట్, నో బడీ కెన్ హెల్ప్ యూ. ఎందుకంటే మీరు ఆ హెల్ప్ని యాక్సెప్ట్ చేయలేరు, అందులో మీకు తప్పులే కనిపిస్తాయి. అందరూ ఇక వదిలేసి వాళ్ళకేమైంది మీ మీదే వేస్తారు. చేసుకుంటా కొన్నాళ్ళకి నొప్పులు పడిపోతారు, అప్పుడు మళ్ళీ అందరు చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఇలా ఎందుకు ఆలోచించరు మీరు? వాళ్ళు సగం చేసిన కొంచెం ఏమన్నా ఉన్నా ఓకే, చాలా అయిపోయింది కదా, నేను మిగతాది చేసుకోవచ్చు, మీకు వర్క్ తగ్గినట్టే కదా. ఏదో ఉంటే మీరు సరిగ్గా చేయరు, నేను మళ్ళీ చేయాలి, డబుల్ పని, ఇలా ఏదేదో చెప్తారు. సో చిన్నగా టైం ఇవ్వండి, నేర్చుకుంటారు, వాళ్ళు చేస్తారు, అందరిని ఇన్వాల్వ్ చేయండి, హెల్ప్ తీసుకోండి. సో ఓన్లీ దట్ హెల్ప్స్ యూ. ఏదో నేనే చేసేస్తా అని ఇలా అనుకుంటే మాత్రం వన్ డే నీకు బీపీ రావచ్చు, యూనో నొప్పులు వచ్చేయచ్చు, బెడ్ రెస్ట్ కూడా రావచ్చు. మీరు బరువులు మోసి, ఇటుకలు మోసి చేస్తున్నారంటే ఏం లేదు, ఈ పనులే రిపిటేటివ్గా ఏదన్నా అయితే ప్రాబ్లమ్సే వస్తాయి, అప్పుడు అందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా కాస్త రెస్ట్ తీసుకోవడం, పీస్ఫుల్గా ఉండడం, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ తీసుకోవడం, చిన్న చిన్న జాగ్రత్తలే, అవే చాలా హెల్ప్ చేస్తాయి. హోప్ దిస్ వీడియో హెల్ప్స్. అండ్ కమింగ్ టు హోమియోపతి, ఈ జాయింట్ పెయిన్స్కి కానీ, అరిగిన కేసెస్కి కానీ, పెయిన్కి కానీ చక్కగా రిలీఫ్ ఉంటుంది. అండ్ ఫర్ ట్రీట్మెంట్ ఆల్సో యూ కెన్ కాల్, డిస్క్రిప్షన్లో మెంబర్స్ మెన్షన్ చేస్తాను. అండ్ స్ట్రెస్ గురించి ఐ హ్యావ్ మేడ్ ఎ వీడియో యాజ్ వెల్, యూ కెన్ చెక్ దట్ అవుట్. అండ్ డెఫినెట్లీ కేసెస్లో లేడీస్కి ప్రాబ్లమ్స్ వీటన్నిటి కూడా హోమియోపతి డెఫినెట్లీ హెల్ప్స్. Stay tuned for more videos and subscribe to Home Focus. Thank you.